ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మేము స్పష్టంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డిమాండ్ చేయాలి, అక్కడ మన అభ్యంతరాన్ని తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన పద్ధతుల్లో మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకోండి. ఇవాళ మొత్తం 16 మంది ఎంపీలు పోయి చెప్పండి, అవసరం ఉంటే రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటు, లోక్సభ ఎంపీలు అందరూ కూడా కలిసిపోయి. కానీ ఇవి అన్నిటికంటే ముందు చేయాల్సింది, మనకు ఒక స్టాచ్యుటరీ బాడీ ఉంది, అపెక్స్ కౌన్సిల్ అనేది ఉంది, అది అత్యుత్తమమైంది. అక్కడ మనం నిరసన చెప్పాల్సిన అవసరం ఉంది, మన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా ఈడ ఒకరికొకరు నేపాలు వేసుకునే ప్రయత్నం. ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి. ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరంటే చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ.